ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి చదువుదాం. Philippians chapter 2, reading all together verse 7 and 8. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువు నామమును బట్టి స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడే మీ నామము, ప్రతి ఉదయము మీ కృపను, ప్రతి రాత్రి మీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకోదగిన నామమును బట్టి మీకు స్తోత్రములు. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువును కాలము సంపూర్ణమైనప్పుడు మా కొరకై మానవ ఆకారాన్ని పంపించి దాసుని స్వరూపము తీసుకున్నట్లు అనుమతించి రిక్తునిగా చేసి శిలువ మరణం అనుమతించి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానమును బట్టి మమ్మను మీ రక్తము ద్వారా కొని సంపాదించి మీ జనముగా, మీ స్వాస్థ్యముగా, మీ ప్రజలుగా చేసినందుకు స్తోత్రములు. మీరు దేవుడవు, మీ మాట సత్యము, సర్వ లోకములకు రాసి ఉన్నందుకు స్తోత్రములు. భూపతులకు అధిపతివి, ఆది సంభూతుడవు, దురవగాహన తేజస్సులో నిత్యము అమరత్వము కలిగి నివసిస్తున్న వాడవు, అంత మానవ ఊహకు మించిన దేవుడవు. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలము మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు సిద్ధపరిచి తోడుకొని వచ్చిన ఆరాధికులను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మేమందరము ఏకముగా నిన్ను గొప్ప చేసి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుని చేయనట్లు మీరు మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఏదైనా ఇస్తే తప్ప మేమేమీ పొందలేము కనుక ఈ దినము మా స్తుతుల సింహాసనం మీద మేము ఆసీనుని చేయట కొరకై మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు సహాయం చేయము. వందనములు చెల్లిస్తూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తోడుకొని రండి. ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాము. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగము దేవుని స్వరూపాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి ఏ రూపం ఉంది, మనం ఏ రూపం ఉందో మనల్ని గురించి కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళ నాన్న రూపం, అమ్మ రూపం, బంధువుల రూపం అని. దేవుడికి ఏ రూపం ఉంది, ఆయన గురించి బైబిల్లో రాశారు. ఆయన ఆత్మస్వరూపి అని. ఆయనకు రక్తమాంసములు లేవు కదా, ఏ రూపంలోనికి ఆయన మనం తీసుకుని రాగలము. ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయి, ఏ రూపం ఉంది? బాటిల్లో పోస్తే బాటిల్ రూపం, గ్లాసులో ఉంటే గ్లాస్ రూపం, జగ్గులో ఉంటే జగ్గు రూపం, తొట్టిలో ఉంటే తొట్టి రూపం, కాలువలో ఉంటే కాలువ రూపం, నదిలో ఉంటే నది రూపం, సముద్రంలో ఉంటే సముద్ర రూపం. ఏ రూపం? ఏ పాత్రలో ఉంటాయో ఆ పాత్ర యొక్క రూపాన్ని ఆ నీళ్లు సంతరించుకుంటాయి.
దేవుడు కలిగజేసిన నీటికి ఏ రూపం లేకపోతే దేవునికి ఏ రూపం మనం ఆపాదించగలం? అయినా ఆ మానవ జ్ఞానమునకు అగోచరమైన దేవుని గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఉన్న కొన్ని రూపాలు బైబిల్లో గ్రంథస్థం చేశాడు. ఆయన మనం ఆత్మతో సత్యముతో ఆరాధించక మునుపు ఆయనకు 5 రూపాయలు వాక్యమును ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక చాలు. దేవుడు ప్రేమ స్వరూపి. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా. స్వరూపము అనే దాని గురించి మనం మాట్లాడటానికి ఆరంభించినాం. దేవునికి ఏ రూపం ఉంది? మొదటిది ప్రేమ స్వరూపి. మనుషునికి ఏ రూపం ఉంది? ప్రేమకు వ్యతిరేకం, పగ, ద్వేషం. మనుషుడు ఇలాంటి స్వరూపంలో ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఎలాగో మానవుని పక్షాన దేవుడు తన స్వరూపాన్ని వెల్లడి చేయటానికి ఇష్టపడ్డాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనము ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా, ఇంకనో బలహీనమై ఉండగా, ఇంకనో భక్తిహీనమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా యుక్తకాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. దేవుని ప్రేమను మానవుడు ఎలా గ్రహించుకోగలడు? అగాధ జలములు ఆర్పజాలనిది ఆ ప్రేమ. అదే శాశ్వతమైనది ప్రేమ అని వాక్యంలో మనం చూస్తాం. నిర్దోషమైనది ఆయన ప్రేమ, నిష్కళంకమైనది ఆ ప్రేమ, స్వార్థము లేనిది ఆ ప్రేమ, దైవికమైనది ఆ ప్రేమ, పర సంబంధమైనది ఆ ప్రేమ, పాపిని రక్షించేది ఆ ప్రేమ, పాపిని శుద్ధీకరించేది ఆ ప్రేమ, పరలోక రాజ్యానికి చేర్చేది ఆ ప్రేమ, జీవితాలను మార్చేది ఆ ప్రేమ, నిరాకరించబడిన వారిని అంగీకరించేది ఆ ప్రేమ, మనిషిని మానవునిగా తయారు చేయటానికి ఆ ప్రేమను దేవుడు మన పక్షాన వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అది శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఉన్న ప్రేమ, వరదలార్పజాలని ప్రేమ, సముద్రగాధము కంటే అత్యధికమైన ప్రేమ, కల్వరి ప్రేమ, దైవ ప్రేమ, సిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ. ఆ ప్రేమ దేవుడు మన పక్షాన వెల్లడి చేయాలని సంకల్పించినాడు. ఒకవేళ మనం ప్రేమించదలుచుకుంటే ఎలాంటి వ్యక్తులను ప్రేమిస్తాం? కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం. మన మాదిరి వాళ్ళు చదువుకున్నారా లేదా, మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకటినా కాదా, మనము సమాన సోషల్ స్టేటస్లో ఉన్నామా లేదా, అందం ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఆరోగ్యం ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసిన తర్వాత వారిని మనము ప్రేమించడానికి ఇష్టపడతామంటే తప్పు కాదేమో. ఈ పారామీటర్స్ ఏమీ కన్సిడర్ చేయకుండా శత్రువులను ప్రేమించేవారు ఎవరైనా కనిపిస్తారా? కానరారుగా. దేవుడు మనల్ని ప్రేమించాలనుకున్నప్పుడు ఆయన ఇలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేస్తే వాళ్ళు ఉండేది ఎక్కడ, నేను ఉండేది ఎక్కడ? దేవుడు పరలోకంలో, మానవుడు భూమి మీద. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపరిశుద్ధుడు. దేవుడు మచ్చ లేనివాడు, మానవునిలో మచ్చ లేని స్థలమే. అంటే ఎక్కడ చూసినా గాయములు, పచ్చి పుండ్లు కలిగినాడు. దేవుడు అమర్త్యుడు, మానవుడు అమర్త్యుడు. దేవుడు అక్షయుడు, మానవుడు క్షయమైన వాడు. దేవుడు నిత్యత్వం ఉండేవాడు, మానవుడు ఆవిరి లాంటి వాడు. దేవుడు పొరపాటు చేయనివాడు, మానవుడు పొరపాట్లు తప్ప ఇంకేమీ చేయనివాడు. ఇలాంటి దేవుడు మానవుని ప్రేమించాలని ఎలాగ ఇష్టపడతాడు? పైపెచ్చు రోమాల రాస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు, శత్రువులను ప్రేమించు. మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారనుకోండి, మనం అంటే వాళ్ళకి పడదు, లేదా వాళ్ళంటే మనకు పడదు, వాళ్ళు ఎక్కడైనా దారిలో కనిపించారనుకోండి, మనం వీలైనంత మట్టుకు వారిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఇంకా అవాయిడ్ చేయడానికి వీళ్ళు లేదు, తప్పకుండా పాస్ చేయాల్సిందే వాళ్ళని అని అనుకుంటే వాళ్ళు వస్తూ ఉంటే మనం తల దించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. విష్ చేయడానికి కూడా మనం మనసు రాదు. బహుశా వాళ్ళు ఏం మన పక్షాన్ని నేరం చేసి ఉండకపోవచ్చు, లేదా మాటల్లో మన స్పర్ధలు వచ్చినాయేమో. ఆ కారణాన్ని బట్టి మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం.
ఇంకా అలా శత్రుత్వం కలిగిన వారిని విష్ చేయటానికి ఇష్టపడకపోతే, కలవటానికి ఇష్టపడకపోతే, ఆహ్వానించడానికి ఇష్టపడకపోతే, భోజనం వడ్డించడానికి ఇష్టపడకపోతే, సహాయపడటానికి ఇష్టపడకపోతే, వారి బాగోగుల్లో పాలు పంచుకోవటానికి ఇష్టపడకపోతే, వారికి ప్రాణం పెట్టడానికి ఎలాగ ఇష్టపడతాం? ఇది మానవ స్వభావానికి భిన్నమైనది. ఇది దేవుడు మాత్రమే సమర్థుడు. ఒకవేళ మనకు స్నేహితుడైనా మనం అన్నిసార్లు వాళ్ళని పట్టించుకోవటానికి ఇష్టపడం. బైబిల్లో రాసినారు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. ఏ ట్రూ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్. అయితే అలాంటి స్నేహితుడు ఎవరున్నారు భూమి మీద? ఎవరు లేరు. కానీ ఈ పరలోకపు స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించిన కారణం చేత కాలం సంపూర్ణమైనప్పుడు మన కొరకు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆ కారణాన ఆయన ప్రేమ ఎలాంటిదో వెల్లడి చేయడానికి సంకల్పించినాడు. అందుకే భూమి మీదకి వచ్చి మన పాపలన్నింటినీ భరించి వాటన్నిటినీ మోసట కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. మన వ్యసనాలు ఆయన సహించినాడు. మన కొరకు వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, బాధ అనుభవించిన వాడిగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, వికారుడిగా శిలువలో చేయబడ్డాడు. ఆయన గురించి బైబిల్లో రాయబడింది 50వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 50 verse 6. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలు అప్పగించితిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ఇది ఎవరైనా చేస్తారా? యేసు ప్రభు తప్ప. ఎవరైనా కొడుతుంటే మనం ఇంకా కొట్టించుకోవడానికి ఇష్టపడతామా? ఎవరైనా వెంట్రుకలు వీపటానికి ట్రై చేస్తుంటే మన బుగ్గలు వారికి అప్పగించుకుంటామా? ఎవరైనా వీపు మీద దాడి చేయడానికి వస్తుంటే కొట్టొద్దు ఆయన తప్పించుకొని పారిపోవటానికి ఇష్టపడతామా? కారణం లేని దెబ్బలు ఎవరికి? హేతువు లేని గాయాలు ఎవరికి? దేహమంతా రక్తసిక్తమైంది ఎవరి కొరకు? శిలువలో అచేతనుడిగా, రిక్తుడిగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి రిక్తుడిగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దృశ్యం ఎవరి కొరకు? శత్రువుల కొరకు, పాపుల కొరకు, చెడిపోయిన వారి కొరకు, దౌర్భాగ్యుల కొరకు. ఆ రక్తం తప్ప ఇంకేమీ వారిని కడగలేదు. అందుకొరకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చిందని వాక్యము బైబిల్లో మనం చూస్తున్నాం. ఇలాగ మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన వాడు మన పాపాలన్నింటినీ భరించట కొరకే శిలువ మీదకి వెళ్ళి వీపును అప్పగించి, చెంపలు అప్పగించి, తలను అప్పగించి, దేహం అంతటిని ఆ శిలువలో అప్పగించి, రక్తము కార్చి చనిపోయి సమాజపడి తిరిగి పరలోక స్థలాల్లో ఆసీనుడైనాడు. ఆ ప్రేమ గల దేవుడు మానవుణ్ణి రక్షించాలని సంకల్పించినాడు. అందుకే క్రాస్ ఇస్ ద టావరెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ ద టాలెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమకి ఎత్తైన నిర్వచనం సిలువ. సిలువ కంటే ఎత్తైనది ఆయన ప్రేమకి లేదు. సిలువ కంటే లోతైనది దేవుని ప్రేమకు మించింది లేదు. అదే దేవుడు మన పక్షాన కుమారుని ద్వారా వెల్లడి చేసింది. అందుకే బైబిల్లో మనం చూస్తాం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. పరమగీతం 5:10 రాయబడింది, ఆ శూలమితంది నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో అతన్ని నేను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని కళ్ళు నదీ తీరమందులి గోవల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. అతని నాభి సూత్రము మండలాకార కలుష్యం. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. అతని మాటలు మానవుని జీవితానికి ఆశీర్వాదకరం కలిగిస్తున్నాయి. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా రక్షకుడు అని ఏ ప్రియుని గురించి ఆ శూలమితి పొగడి వర్ణించిందో ఆ ప్రియుడే సెలవులోకి వచ్చినప్పుడు ఎవరినూ గుర్తించడానికి వీలు లేకుండా వికారుడుగా మార్చబడ్డాడని వాక్యంలో మనం చూస్తాం. ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు. మనందరి అపరాధాలు ఆయన మోయటానికి ఇష్టపడ్డాడు.
మనం చూడండి, ఒక మనిషి చక్కగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మాయిశ్చర్ కొట్టుకుంటాం, డై కొట్టుకుంటాం, లిప్స్టిక్ కొట్టుకుంటాం, ఇంకేం మేకప్, పౌడర్, ఇవన్నీ మనం చక్కగా కనిపించడానికి ఇష్టపడతాం. అయితే యేసు ప్రభు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మాంసపు ముద్దగా వేలాడు. ఆయన ముఖమంతా ఉమ్మే, ఆయన చేతులంతా మేకులే, ఆయన దేహమంతా కోడా దెబ్బలే, ఆయన తలంతా ముళ్ళ కిరీటమే, ఆయన పాదములంతా మేకులే, పైనుండి కింద దాకా మాంసము అలాగా బయటికి కనిపిస్తుండగా రక్తం ప్రవహిస్తుంది. నది వలె ప్రవహించే ఆ రక్తము పాపాత్ముడైన మానవుని పరిశుద్ధపరిచి రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకుని రావట కొరకై దేవుడు అనాది కాల సంకల్పంలోనే వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై సిలువకు అప్పగించాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని స్వరూపము కలిగిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట తిరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను చాలు. యోహాను భక్తుడు ఏం చెప్పాడు? మొదటి పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆయనకు స్వరూపము లేదు అని చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ఇద్దరు కరెక్టే. యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును ఆయన సిలువకు వెళ్ళక మునుపు చూచాడు. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును సిలువలో చూచినాడు. సిలువ వెళ్ళక మునుపు ఆయన ప్రేమాస్వరూపి, సిలువలో ఆయన స్వరూపము లేనివాడు. కనుక మన కొరకు ఆయన వికారుడిగా సిలువలో చేయబడి రక్తం కార్చి చనిపోయి సమాధిబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు పాపి సిలువ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ ప్రవాహం దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధీకరించబడి పరిశుద్ధుడిగా దేవుని కుమారుడిగా మార్చబడుతున్నాడు. దేవుని స్వరూపము కలిగిన యేసు. దేవునికి ఉన్న మొదటి స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపం. రెండవ రూపం ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం, John chapter 17. Verse 25. 17:25. యోహాను 17:25. నీతి స్వరూపుడవగు తండ్రి లోకం నిన్ను ఎరగలేదు. చాలు సిస్టర్. రెండవది ఏంటి? నీతి స్వరూపుడవగు తండ్రి. ఆయనకున్న రెండవ రూపం ఏంటి? నీతి స్వరూపం. ఆయన నీతి ఎలాంటిదంట? నీ నీతి దేవుని పర్వతముతో సమానము అని వాక్యంలో రాశారు. ఆయన నీతి పర్వతముల వలె కదలక నిత్యము స్థిరముగా ఉన్నది అని బైబిల్లో రాయబడింది. కనుక దేవుని నీతిని మానవుడు అందుకోలేడు. మనుషుని నీతి దేవుని ఎదుట ఎలాగుంది? అది మురికి పేలికల వలె ఉన్నది. దాన్ని ఎవరు స్వీకరించడానికి విలువైనదిగా కనిపించటం లేదు. అలాంటి దాంట్లో మనం ఉంచిమి. నీతికి వ్యతిరేక పదం ఏంటి? నాకు తెలుసు మీరు ఇలాగ చెప్తారని. మీకు తెలుగు రాదు కదా? వెరీ గుడ్. నీతికి అవినీతి, దుర్నీతి. అవినీతి అంటే కరప్షన్ అంతే. అదొక చిన్న ఆకు. ఇలాంటి ఆకులన్నీ కలిస్తే కొమ్మ అవుతుంది, ఇలాంటి కొమ్మలన్నీ కలిస్తే ఒక చెట్టు అవుతుంది. ఆ చెట్టుని ఏమంటామంటే దుర్నీతి అంటాం. కనుక ఈ దుర్నీతి అనే దాంట్లో అవినీతి, కరప్షన్ అనేది ఒకే ఒక ఆకు. ఇక దీంట్లో చాలా చాలా అన్నీ కలిస్తేనే అప్పుడు అవినీతి అవుతుంది. ఇక బైబిల్లో రాశారు, సమస్త దుర్నీతి పాపము. దేవుడు నీతిమంతుడు, మనం దుర్నీతిమంతులం. అందుకొరకే దేవుడు దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయాలని సంకల్పించినాడు. ఆ కారణాన 5వ అధ్యాయం రోమాపత్రిక 1వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులము. చాలు. ఎలాగ చేయబడ్డాం? విశ్వాసమును బట్టి లేదా విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా చేయబడ్డాం.
కనుక మన నీతి అంతా మురికి పేలికలతో సమానమై దుర్నీతిలో పాపంలో మనం ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని మన కొరకు శిలువ మీదకి అప్పగించడం ద్వారా ఆయన నీతి మన మీదకి వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్స్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఆరోపించబడిన నీతి. ఇది మంది కాదు, యాక్చువల్గా ఇది దేవునిది. కానీ మన మీదకి ఆయన ఆరోపించడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయటానికి దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చినారు. దాంట్లో ఒకడు పరిసేయుడు. ఆయన చాలా దగ్గరికి వెళ్ళేసి దేవాలయంలో చాలా చక్కగా ప్రార్థన చేయడం ఆరంభించినాడు. దేవా, నేనంటే తెలుసు కదా, ఎంత బాగున్నాను, ఎలాగున్నాను, ఉపవాసం ఉంటున్నాను, బీదల్ని కాడిస్తున్నాను, మందిరానికి కూడా దేవాలయానికి కూడా వస్తున్నాను, ఇంకా నన్ను గురించి నేను ఇంకెక్కువ చెప్పడం ఇప్పుడు కుదరదేమో అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బైబిల్లో రాశారు, ప్రార్థన అంతటా ఆగిపోలేదు, దేవాలయానికి వచ్చి చేయడం అనేది. ఆ 2వ వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరు ఏంటి? శంకర్. ఆయన ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక దూరం నిలుచుండి రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపైన నన్ను కరుణించు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి. పాపినే నన్ను కరుణించమంటే నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను అనేది ఏంటి? కాంటెస్ట్ ఏంటి? అనగా నీతిమంతుడిగా తీర్చబడదు అని ఇప్పుడు ఏమవుతుంది? పాపము క్షమించబడింది. పాపము కవరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్లెన్సింగ్. పాత నిబంధనలో పాపం అంతా కవర్డ్, కొత్త నిబంధనలో పాపం అంతా క్లెన్స్డ్. కప్పబడింది అంటే అర్థం ఏంటి? దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు అన్కవర్ ఇట్. ఇంకోసారి దాన్ని తెరవడానికి అవకాశం ఉంది. మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉందనుకో, లేదా ఒక పాత్ర ఉందనుకో, లేదా సామాగ్రి ఉందనుకో, దాని లోపల వెళ్ళి ఏం చేస్తామో కప్పేస్తుంటాం. చూడండి, ఎవరైనా మనం గెస్టులు పిలిచినాము, మన ఇల్లు మనం సర్దుకోలేదు, మనం ఏం చేయడానికి ట్రై చేస్తాము? ఎలాగైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు మన అగ్లీనెస్ బయటపడుతుందేమో అని ఉన్నట్లుండి వచ్చిన వాళ్ళు ఇంకా వస్తున్నారని తెలిసిన వెంటనే దుప్పట్లు, షాళ్ళు అన్నీ తీసుకెళ్ళి నియర్గా అన్నిటి మీద కప్పేస్తాం. లుక్ సో అట్రాక్టివ్ అన్నట్టుగా. తిరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్, విచ్ మీన్స్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇట్ టు అన్కవర్. తిరిగి అది కనిపించడానికి అవకాశం ఉంది. బట్ క్లెన్సింగ్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్. కడగబడేటంటే అర్థం ఏంటి? ఒకసారి కడిగిన తర్వాత చూడండి, ఏదైనా టీ ఇక్కడ ఫ్లోర్లో వేసామనుకోండి, అది కడిగి వేసిన తర్వాత మళ్ళీ అక్కడ టీ కనిపించడానికి అవకాశము లేదు. అలా కడిగి వేయకుండా ఆ టీ అక్కడ వేసారు కదా, దాని మీద టిష్యూ కప్పామనుకోండి, దట్స్ కాల్డ్ కవరింగ్. టిష్యూ కప్పితే ఏమైంది? కప్పినంతసేపు బాగుంటుంది, ఆ టిష్యూ తీసివేస్తే మళ్ళీ అలాగే ఉంటుంది. పాత నిబంధనలు అలాగుంది పాపం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా ఇప్పుడు ఏం చేయబడిందంటే దెర్ ఇస్ నో కవరింగ్, ఓన్లీ క్లెన్సింగ్. మనం అడిగిన వెంటనే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించన్న వెంటనే ఏం చేస్తుంది? యేసు రక్తం ప్రతి పాపమును కప్పున రాయలేదు, కడగును. దట్స్ ఎ గ్లోరియస్ వర్డ్, ఎ వర్డ్ ఎవరీ సిన్నర్ కెన్ ఎవర్ కవెట్ ఫార్. దిస్ ఈస్ ఎ మోర్ కంఫర్టింగ్ వర్డ్ ఫర్ సిన్నర్ దాన్ ఎనీ అదర్ వర్డ్ ఇన్ ద బైబిల్. నా పాపాలు కడగకే శక్తి దేనికి లేకపోతే నన్ను ఎవరు కడుగుతారు? నన్ను ఎవరు క్షమిస్తారు? నన్ను ఎవరు బాగు చేస్తారు? నన్ను ఎవరు నీతిమంతులుగా చేస్తారు? కనుక యేసు రక్తము నా పాపాన్ని కడిగి ఇప్పుడు నన్ను ఏం చేస్తుంది? నీతిమంతునిగా చేస్తుంది. ఆ నీతి దేవుడి నీతి, అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎలాగ అనుగ్రహించబడింది? ఆయన మనకు ఎలాగ వస్తుంది? ఉదాహరణకు మీరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బట్ ఇక్కడ ఎలాగుందో సిచ్యువేషన్ తెలియదు. ఇండియాలో మీరు ఉన్నారనుకో, ఆంధ్రాలో మీ మొబైల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, వేరే వాళ్ళకి ఫోన్ చేయడానికి డబ్బులు బ్యాలెన్స్ లేదు. అప్పుడు మీరు ఏదో హాస్టల్లో దూరం ఉన్నారు, మీ నాన్నకి ఫోన్ చేస్తారు, డాడీ నా మొబైల్ ఫోన్లో రీఛార్జ్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయించి డబ్బులు చేయించాలి. అప్పుడు ఇప్పుడు కుదరదమ్మా, ఆదివారం ఈరోజు బయటకు వెళ్ళడం కుదరదు, రేపు చేయిస్తానులే అన్నాడు. మళ్ళీ మమ్మీకి ఫోన్ చేస్తాను, మమ్మీ ప్లీజ్ చేయించుతలే, ఈరోజు నాకు చాలా అవసరం ఉంది అంటే, ఇప్పుడు కుదరదు, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఆదివారం కుదరదు అని చెప్పింది. అయితే అన్నకి చేసావు, తమ్ముడికి చేసావు, చెల్లికి చేసావు, ఫ్రెండ్స్కి చేసావు, అందరూ ఎవరు ఈరోజు కుదరదు, రేపు చేయిస్తామని చాలా విసిగిపోయి ఇంక మొబైల్ పక్కన పడేసి, బ్యాలెన్స్ లేదు కదా, ఎవరితో ఏం మాట్లాడటానికి కుదరదులే అని అలాగే ఉండిపోయావు. ఉన్నట్టుండి ఒక మెసేజ్ వచ్చింది నీకు. ఏంటి ఆ మెసేజ్ వచ్చిందని మొబైల్ ఫోన్లో మెసేజ్ చేసినావు. అప్పుడు రాసినారు అనుకో, రీఛార్జ్ విత్ ₹555 హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని. అరే 555 రీఛార్జ్ ఎవరు చేయించినారు? నేను ఎప్పుడు 10-20 రూపాయలు చేయించుకునేవాడిని. ఎవరు చేయించినారు? మొత్తానికి ఎవరు చేస్తూనే ఉంది. నా మొబైల్ ఫోన్కి ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చింది కదా అని మళ్ళీ మీ డాడీకి ఫోన్ చేసి, డాడీ చాలా థ్యాంక్స్ డాడీ, ఐ లవ్ యూ సో మచ్ డాడ్.
ఎందుకురా ఏం జరిగిందంటే చేయించినన్నా కుదరదన్నా, ఆయన చేయించిన థ్యాంక్ యూ అంటే, లేదు నేను అసలు చేయించలేదురా, నేను చేయించలేదు, మళ్ళీ ఎవరు చేయించారో తెలియదు. మమ్మీకి ఫోన్ చేసాను, మమ్మీని కూడా అలాగే అన్నా, నేను కూడా చేయించలేదు, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు కుదరదు కానీ ఫోన్ పెట్టేసి పని చూసుకొని చెప్పింది అనుకో. అరే మా డాడీ లాగా మమ్మీ లాగానే అన్న, తమ్ముడు, చెల్లి, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు, మేము చేయించలేదని. మన బ్యాలెన్స్ ఎట్లా వచ్చింది? అప్పుడు బహుశా ఆమెకు అర్థమైంది ఏంటంటే, వేరే నెంబర్కి ఎవరు రీఛార్జ్ చేసుకోవడానికి ట్రై చేసి పొరపాటుని నంబర్ రీఛార్జ్ నొక్కారు, అందుకే రీఛార్జ్ దీంట్లోకి వచ్చింది. అది బ్యాలెన్స్ ఆమెది కాదు, లేదా వేరే వాళ్ళు ఈమె కొరకు వేయాలని ప్రయత్నించలేదు, కానీ ఇది ఎట్లో ఇక్కడికి వచ్చింది. ఇది అర్థం కావడానికి మాత్రం చెప్పిన. కానీ యేసుప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన నీతి ఏమి లేదు, అంత ఖాళీ, జీరో బ్యాలెన్స్లో మనం వచ్చాం. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే రాంగ్ నెంబర్కి నొక్కలేదు, రైట్ నెంబరే. పలానా వారికి నా నీతి వెళ్ళి వాలిపోవాలి కనుక నా నీతి వారికి ఆరోపిస్తున్నానంటే దేవుని నీతి నేరుగా మన దగ్గరికి వచ్చి వాలిపో. తెలిసే వచ్చింది, పొరపాటు రాలేదు. ఆ రీఛార్జ్ ఏంటంటే పొరపాటున అది అర్థం కావటానికి చెప్పాను. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని నీతి మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించిన మాట బైబిల్లో మనం చూస్తున్నాం. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి వెలుగు వచ్చింది, బోర్లో పడ్డాడు, అర్థం కాలేదు, సంగతులన్నీ తెలుసుకున్నాడు. ప్రభు అంటే ఏమో అర్థం చేసుకోవటానికి ఆరంభించినాడు. ఆ తర్వాత తను అనుకున్నాడు, నాకంటే నీతిమంతుడు ఎవరున్నారు? అందుకే ఆయన ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, సున్నతి పొందాను, ధర్మశాస్త్రము విషయంలో ధర్మశాస్త్రం యొక్క నీతి విషయంలో నేను అనింద్యుడనై ఉంటున్నాను, బ్లేమ్లెస్. A great testimony. Anybody can be blamed. Every human being is subjected for the blame. Name it any person, either big or small, PM or a CM or a MLA or MP, wife or husband, children, name it anybody is subjected for blame. అయితే తార్సువాడైన సౌలు అన్నాడు, నేను అనింద్యుడనై ఇంటిని. అప్పుడు ఆయనకు అనిపించింది, నేను ఇంత నీతిమంతుడు కదా, దేవుడు నా నీతి అంతా మురికి పెలుగులతో సమానం అంటున్నాడు ఏంటి? ఈ కాన్ఫ్లిక్ట్లో, ఈ సంఘర్షణ ఆయనకు అర్థం కాకుండా అరేబియా ఎడారికి వెళ్ళాడు. దాదాపు 3 సంవత్సరాల ఎడారిలో పోరాటం జరిగింది. నా నీతి ఇలాగుంది, దేవుడేమో నా నీతి మురికి పెలుకలు అంటున్నాడు, ఆయన నీతే అవసరం అంటున్నాడు ఏంటి? 3 ఏళ్ల తర్వాత ఆయనకు అర్థమైంది. తిరిగి వచ్చి కొరింథీయులకు రాస్తున్నాడు, మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనాల్లో, క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్. క్రీస్తే నా నీతి, క్రీస్తే నా విమోచన, క్రీస్తే నా జ్ఞానము, క్రీస్తే నా పరిశుద్ధత. ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళిన వెంటనే పౌలు ఏమంటాడు, నాట్ మై రైచియస్నెస్ బట్ క్రైస్ట్. అందుకనే పౌలు రాసిన పత్రికలో నీతి 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 అనే మాట విస్తారంగా మనం చూస్తాం, ముఖ్యంగా రోమా పత్రికల్లో. అంత స్వనీతిమంతుడే తన నీతి దేవుని ఎదుట మురికి పెలికలను గుర్తించినాడు. ఇప్పుడు దేవుని నీతి తన మీదకి ఆరోపించబడింది కనుక నీతి అనేది ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్ ఇస్ ఎ పర్సన్. నీతి యొక్క వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసు యొక్క నీతి తన మీదకి వచ్చింది కనుక ఆయన నీతి స్వరూపుడై ఉండి దుర్నీతి స్వరూపులైన మనల్ని నీతిమంతులుగా మార్చుట కొరకై ఆయన నీతిని మనకు ఆరోపించు. దేవుని స్వరూపము కలిగిన యేసు. ఆయనకున్న 2 స్వరూపాలు చూసాం. మొదటిది ఏంటి? ప్రేమ స్వరూపి. రెండవది ఏంటి? నీతి స్వరూపి. మూడవది ఏంటి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చాలు. రెవల్యూషన్ చాప్టర్ 6 verse 10. నాదా సత్య స్వరూపి. 3వ రూపం ఏంటి? సత్య స్వరూపం. మన రూపం ఏంటి? మనల గురించి మనం చెప్పుకోవటానికి ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. మీకు సిగ్గుందేమో కానీ నాకేం లేదు. ఏదో ఒకటి చెప్పండి, 4-5 చెప్పొద్దండి. ఇట్స్ నాట్ మల్టిపుల్ చాయిస్. అబద్ధ స్వరూపం మనం. మనందరం ఎవరు? మనందరం అంటే మీకు కోపం వస్తుందేమో కదా. నేను అబద్ధికుడిని. రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రోమన్ చాప్టర్ 3 verse 4. నీ మాటలలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లును
నీవు వాద్యమాడినట్టు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును. ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కనుక దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే కాక తీరడు. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి, కొద్దిసేపు కదా ఇంకా దగ్గరకు వచ్చేసినాం నా ప్రోగ్రాం. మనుష్యుడు అబద్ధికుడు కాక తీరడు. ఎవరంటే అబద్ధికులు? అక్కడ రాసిన అబ్జెక్టివ్ చదవలేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? నేను తప్ప ఎవరు లేరు అనుకుంటా. మేమందరూ ఏంటని మీరు అనొచ్చు, మీరంతా దేవదూతలు ఈరోజు దిగి వచ్చినారు, బహుశా ఈవినింగ్ పైకి వెళ్తారేమో. ప్రతి రక్త మాంసంలో కలిగిన ప్రతి మనుషుడు ఎవరంట? అబద్ధికుడు. ఎలాంటి అబద్ధికులు? ఎందుకని అబద్ధికులు? మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు. అపవాది ఎలాంటి వాడు? వాడుకున్న పేరేంటి? అబద్ధికుడు. అబద్ధాలు చెప్పేవాడు. పందికి ఏం పిల్లలు పుడతాయి? పంది పిల్లలే పుడతాయి. కాకి ఏం పిల్లలు పుడతాయి? కాకి పిల్లలే పుడతాయి. కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? కుక్క అంటే మీకు ఇక్కడ ఇష్టం ఉండదేం కదా ఆ పదం. ఏ పిల్లలు పుడితే దానికి అదే పుడతాయి. అందుకే సాధారణ అబద్ధికుడైనప్పుడు వాడికి ఏం పిల్లలు పుడతారు? ఏం పిల్లలు? అబద్ధికులే పుడతారు. కనుక మనం అబద్ధికులమై ఉంటుంది. అయితే దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సత్యవంతుడు అని రాయొచ్చుగా, కాక తీరడని ఎందుకు రాశారు? ఇది లాంగ్వేజ్లో ఉన్న బలం. ఎవరైనా మనం మీటింగ్ పిలిచినాం అనుకోండి, బ్రదర్ మీటింగ్కి రండి అంటే సరే బ్రదర్ వస్తాను అన్నాడు, రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడో కలిసాము, ఏంటి బ్రదర్ మీటింగ్కి వస్తామన్నా రాలేదంటే కుదరలేదు బ్రదర్ అంటే ఓకే ఆల్ రైట్ అండి. ఇక్కడ ఐర్లాండ్ లాంగ్వేజ్ అంతేనా? ఒకవేళ మనం ఒక బ్రదర్ని మీటింగ్ పిలిచినాం, ఆయన అన్నాడు రాకుండా మానను అన్నాడు అనుకో, మీటింగ్కి రాలేదు. మళ్ళీ మనం ఎప్పుడైనా వెళ్ళి కలిసినాం, ఏంటి బ్రదర్ రాకుండా మాననా అంత బలంగా చెప్పేవేంటి రాలేదు. You see the difference, right? This is negatively strong sentence. అబద్ధికుడు కాక తీరడు, సత్యవంతుడు కాక తీరడు. మానవుడు అబద్ధికుడు కాక తీరడు అంటే ఎక్కడైనా సత్యం ఉందేమో అని అనుకోవటానికి కూడా వీల్లేదు. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా గాయములు పచ్చి పుండ్లు అంటే అబద్ధాలతో పొల్లి ప్రవహిస్తుంది. దేవుడు ఎలాగున్నాడు? సత్యవంతుడు. అందుకే యోహాను 14:6 అన్నాడు ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. యోహాను 17:17 అన్నాడు దై వర్డ్ ఈజ్ ట్రూత్, కాన్సిక్రేట్ మీ ఇన్ దై ట్రూత్. నీ వాక్యమే సత్యము, నన్నందు ప్రతిష్ఠించము. ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యము, ఆయన ఆత్మే సత్యము, ఆయన సంఘమే సత్యము, ఆయనదంతా సత్యమే. ఎందుకంటే ఆయనలో ఏ అబద్ధము లేదు. అందుకే ఆయన గురించి అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తే ఒక మాట అన్నాడు, అబద్ధం ఆడనేరని. తెలీదా మీకు? తెలుసని నేను చెప్తున్నాను. తీతు పత్రిక 1వ అధ్యాయం ఇలాంటి పదాలన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే టు ఎక్స్పోజ్ వాట్ వీఆర్, మనం ఎంత దౌర్భాగ్యమో మనల్ని ఎక్స్పోజ్ చేసుకోవటానికి వీ హ్యావ్ టు నో వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవడం ద్వారా మనం ఎలాంటి వాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే చాలా బాగున్నాం, అందంగా ఉన్నాం, మనలాంటి వాడు ఇంకా ఐర్లాండ్లో లేరు అనుకుంటుంటాం. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్, ఇన్కరెక్ట్ అండ్ ఫ్యాలసీ. తీతు పత్రిక 1వ అధ్యాయం తెలుగులో 2-4 కలిసి ఉన్నాయి, మధ్య భాగం. టైటస్ చాప్టర్ 1:4. చాలు సిస్టర్. ఏ దేవుడు అంటే ఈయన? మన సంగతి ఏంటి? సత్యము చెప్పలేని మనిషి ఆయన, అబద్ధమాడనేరని దేవుడు. కనుక పౌలు ఇవన్నీ ఎలాగ రాయగలుగుతున్నాడంటే ఆయన గుర్తించినాడు వాట్ ఈజ్ అని. మనం ఎంత అబద్ధికులమో మనం గుర్తిస్తే దేవుడు ఎంత సత్యవంతుడో గుర్తించడానికి అవకాశం ఉంది. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా సత్యంతో అలంకరించాలని ఇష్టపడ్డాడు. ఆయన సత్యవంతుడు కనుక ఆయన ద్వారా మనం రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆయన సత్యము అనుసరించే భాగ్యంలోనికి వచ్చినాం. ఏంటి సత్యము? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్యం అనే దట్టి బెల్ట్,
గట్టిగా కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. మీలో చాలామంది చూసింటారు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కంటే వాళ్ళు కట్టిన బెల్టే కాస్ట్లీగా ఉంటుంది కొన్నిసార్లు. డంకిల్, సీరో, లూయిస్ పిల్ల డ్రెస్ అంతా సామాన్యమైన తీసింటారు, ఏదో కుమారో, వివాల్డినో, విమలో, కానీ బెల్ట్ మాత్రము ఇలాంటిది ఎక్స్పెన్సివ్. ఎందుకని బెల్ట్ కట్టుకోవాలా? నేను ఫస్ట్లో అనుకునేవాడిని బెల్ట్ అంటే ఏదో స్టైల్ ఏమో, ఫ్యాషన్ ఏమో అని. తర్వాత తెలిసింది ఇట్స్ ఎ గ్రిప్ ఫర్ ద వెస్ట్. ఈ నడుముకి ఏమొస్తుంది? అది గ్రిప్ వస్తుంది. అందుకని కొంతమంది ఏదన్నా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనకు కనపడకుండా లోపల బెల్ట్ లాంటిది లేదా బ్యాడ్జ్ లాంటిది వేసుకుంటారు. అది లేకపోతే వాళ్ళు కూర్చోలేరు, లేలేరు, నడవలేరు, వాళ్ళ కష్టం. ఎందుకంటే దట్ కీప్స్ దెమ్ హెల్తీ. అలాగే చిన్న బెల్ట్ 6 అడుగుల మనిషిని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ సత్యం అనే దట్టిని దేవుడు మనకు కట్టాలని కోరుతుంది. అదే యేసు ప్రభు యొక్క శిలువలో మనకు అనుగ్రహించబడిన సత్యం. దాని ద్వారా అంతదాకా దట్టి లేకపోతే ఎలాగుంటారు? వంగిపోయినారు. ఒక స్త్రీ ఉంది, దేవుని మందిర బైబిల్లో రాశారు, సమాజ మందిరంలో దాదాపు 38 ఏళ్ల నుండి ఎంత మాత్రము తల పైకి ఎత్తలేకుండా వంగిపోయింది. వంగిపోయిందంటే అర్థం ఏంటి? ప్రాబ్లం అయితే బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్. కరెక్ట్గా వెన్నపూస సమస్య వచ్చింది. ఈ వెన్నపూస చక్కగా ఉండాలి. మనం ఏమనుకుంటాం? తలే ప్రాముఖ్యం అనుకుంటాం. ఏం లేదు, తల కంటే ప్రాముఖ్యం వెన్నపూస. అన్ని సెన్సార్స్, న్యూరాన్స్ ఎక్కడి నుండి వెన్నపూసలో నుండి వెళ్తుంటాయి. ఇది బాగాలేకపోయింది అనుకో, అంత పోతుంది. అందుకే కదా ఏదో చిన్న యాక్సిడెంట్లో ఎవరికైనా వెన్నపూస సమస్య వచ్చింది అనుకో, ఆల్ హ్యూమన్ స్ట్రక్చర్ ఈజ్ కొలాప్స్డ్. మనిషి స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అయిపోతారు. ఏంటి? తల బాగానే ఉంది, కాళ్ళు బాగానే, అన్నీ బాగానే ఉన్నాయి, వెన్నపూస సమస్య వచ్చింది. దట్ ఈస్ ట్రూత్. అదే సత్యం. దేవుడు ఇప్పుడు మన సత్యంలోనికి నడిపించాడు. అందుకే ఒక శ్లోకం, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్మ, లీడ్ మీ ఇన్ టు ద ట్రూత్. నన్ను సత్యములోనికి నడిపించు. నేను ఇంతదాకా సత్యములో ఉన్నా. దేవుడు ఆ సత్యాన్ని మనకు అనుగ్రహింపజేశాడు. దేవుని స్వరూపము కలిగిన యేసు. ఏ స్వరూపాలు చూసినా? 3 చూసినా. మొదటిది ఏంటి? ప్రేమ స్వరూపి. రెండవది ఏంటి? నీతి స్వరూపి. మూడవది ఏంటి? సత్య స్వరూపి. ఇంక సమయం అయిపోయింది కనుక ఒకటే చూసి ముగిస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 verse 1. జేమ్స్ చాప్టర్ 2 verse 1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు మహిమా స్వరూపి. 4వ రూపం ఏంటి? మహిమా స్వరూపం ఆయనకు. ఎందుకైనా మహిమా స్వరూపంతో వచ్చినాడు? మనందరికి బాగా పరిచయం కదా. మనం ఆదాములో పాపాన్ని బట్టి మహిమను కోల్పోయి, రోమపత్రికలో రాయబడింది, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. ఇంగ్లీష్ బైబిల్లో కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ అంటే మనం ఎంత ఉండాలా? 5.5 అడుగులు ఉండాలనుకోండి, 3.5 అడుగులు ఉన్నాం. అందరి జక్కాయలే. ఒకే ఒక జక్కాయ కాదు ఎరికోలోనా. ఆ దినాల్లో ఎరుకోలోనైతే ఒకే ఒక జక్కేయేమో. ఈ దినాల్లో ప్రతి మానవుడు ఈజ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంత పొట్టి వాళ్ళే. ఎవరు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఎవరు యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచినారో, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? యేసుక్రీస్తు యొక్క మహిమలో పాలు పొందే భాగ్యంలోనికి వాళ్ళు తీసుకురాబడ్డారు. అందుకు మహిమాస్వరూపైన దేవుడు మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకై ఆశల మీదకి వెళ్ళి తన మహిమ అంతటిని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యోహాను 17:4 మనం చూస్తాం, చేయటకు నీవు నాకు అనుగ్రహించిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచెదని. వాట్స్ అ గ్లోరీ? మహిమ అంటే ఏంటి? మహిమ ఎన్ని రకాలు? మహిమ 2 రకాలుగా మనం చూస్తాం. మార్టల్ గ్లోరీ, ఇమ్మార్టల్ గ్లోరీ. క్షయమైన మహిమ, అక్షయమైన మహిమ. క్షయమైన మహిమ అంటే ఏంటి? నువ్వు చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది, అది క్షయమైన మహిమ. పెళ్లి చేసుకున్న, పిల్లలైనా, కుటుంబం సంతోషంగా ఉంది, దేవునికి మహిమ వచ్చింది, అది క్షయమైన మహిమ. అర్థమవుతుంది అనుకోండి నేను చెప్పేది. నువ్వు ఏదైనా భౌతికంగా ఆ దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కలిగే దానిని బట్టి దేవునికి మహిమ వస్తే దట్ ఇస్ ఆల్ క్షయమైన మహిమ. ఉదాహరణకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షరసముగా మార్చినాడు. అక్కడ బైబిల్లో రాయబడింది, ఆ సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచింది, అది క్షయమైన మహిమ. అక్షయమైన మహిమ అంటే ఏంటి?
ఇది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ఎనీ ఫిజికల్ పారామీటర్స్. ఒక వ్యక్తి నువ్వు రక్షించినావు, ఆయన రక్షణలోనికి వచ్చినాడు, ఇప్పుడు దేవునికి మహిమ కలిగింది. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మార్టల్ గ్లోరీ, అక్షయమైన మహిమ. బికాస్ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ ఇన్ హెవెన్. ఆయన నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాడు. నీ ఉద్యోగం నీతో పాటు పరలోకానికి రాదు, నీ డబ్బు నీతో పాటు పరలోకానికి రాదు. నీకు కలిగిన సమస్తం భౌతికమైన ఏ ఆశీర్వాదాలు అయితే కలిగాయో అవన్నీ క్షయమైన మహిమ, అవన్నీ పరలోకానికి రావు కనుక అది క్షయమైన మహిమగానే ఉండిపోతుంది. ఒకవేళ దేవుని కొరకు వేరే వ్యక్తిని సంపాదించిన అది అక్షయమైన మహిమ, అది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం. అలాగే ఒక వ్యక్తి పడిపోయాడు, తిరిగి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినావు, లేపినావు, నిలబెట్టినావు, ప్రభు కొరకు జీవించడానికి సహాయం చేసినావు, అది అక్షయమైన మహిమ. ఇలాగ ఆత్మ సంబంధమైన నిలిచిండే కార్యాల ద్వారా దేవునికి మహిమ వచ్చినప్పుడు అది అక్షయమైన మహిమగా మనం పరిగణిస్తాం. అందుకే యేసు ప్రభువారు ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చిన రొట్టెలు చేపలను 5,000 మందికి పంచడం, ఇవన్నీ ఏంటంటే క్షయమైన మహిమ. ఒక్కసారి శిలువ మీదకి వెళ్ళి మన కొరకు ప్రాణం అర్పించడం ద్వారా ఆయన దేవుణ్ణి మహిమపరిచినాడు, అది అక్షయమైన మహిమ. అది యోహాను 17:4 అన్నాడు, చేయటకు నీవు నాకు అనుగ్రహించిన పని భూమి మీద. ఆయన పని ఏంటంటే నీటిని ద్రాక్షరసం మార్చడం కాదు, సముద్రం మీద నడవడం కాదు, రొట్టెలు అనేక మందికి పంచిపెట్టడం కాదు, దయాలు పెట్టడం, బాగు చేయడం కాదు, చెవిటి వారిని కుంటివారిని కుష్ఠరోగం స్వస్థపరచడం కాదు. అది సామాన్యమైన భౌతికమైన పని. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏంటంటే మన పాపములన్నింటినీ సెలవులో భరించాలని పని. అందుకే ఆ సెలవులో ఆ కార్యాన్ని చేసి ముగించి దేవుని మహింపరిచిన, అది అక్షయమే. ఇప్పుడు ఆ మహిమను ఆయన మనకు ధరింపచేయాలనుకో. అందుకే మనల్ని అందరినీ ఇప్పుడు ఏ రూపంలోనికి మార్చుకోవాలనుకుంటున్నాడు అంటే మహిమా రూపంలోనికి మార్చాలనుకుంటున్నాం. మనం అంతకుముందు ఎలాంటి రూపంలో ఉంచమే? 1వ అధ్యాయం ఆదికాండం 26. జెనసిస్ చాప్టర్ 1. దేవుడు మన స్వరూపమందు. చాలు సిస్టర్. ఏ రూపము? మన స్వరూపం. అంటే ఎవరు రూపం? ట్రయూ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయూన్ గాడ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రూపములో మనం ఉంచి ఆదికాండం 1వ అధ్యాయం. ఇప్పుడు ఆ తర్వాత ఏమైపోయింది? ఆ స్వరూపము పాపాన్ని బట్టి మనము పోగొట్టు. అందుకే దేవుడు ఇప్పుడు తన స్వరూపాన్ని మనకు అనుగ్రహించాలని సంకల్పించాడు. ఆ స్వరూపాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా ఇప్పుడు అందరినీ ఆయన కుమారుని స్వరూపంలోనికి తీసుకురావాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 30. Romans chapter 8 verse 38. రోమ 8 మరణమైనను జీవమైనను. అమ్మనించండి. verse 32, 32. Romans chapter 8 verse 32. రోమ 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అంటే ఏంటి? 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు. చాలు సిస్టర్. ఏ రూపంలోకి రావాలా? కుమారుని సారూప్యంలోనికి రావాలి. దిస్ ఇస్ ద లాఫ్టీ, మ్యాగ్నానిమస్, హ్యూజ్, మార్వలస్, ఎక్సలెంట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ రిలేషన్ టు ఎ ఫాలన్ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. దేవుని స్వరూపం ఆదాములో మనం కలిగి ఉంచి మీ పాపాన్ని బట్టి ఆ స్వరూపాన్ని కోల్పోయి మహిమకు తక్కువలో మనం వచ్చి జీవిస్తున్నప్పుడు దేవుడు తన స్వరూపంలో కుమారుని పంపించినాడు. ఆయన ప్రేమ స్వరూపికి వచ్చినాడు, నీతి స్వరూపికి వచ్చినాడు, సత్య స్వరూపికి వచ్చినాడు, మహిమా స్వరూపికి వచ్చినాడు. స్వరూపము లేని కురూపులైన మనల్ని ఆయన స్వరూపంలోనికి సత్యశిఖరాలను సంకల్పించినాడు. ఎవరి రూపం? తన కుమారుని రూపం. తన కుమారుని రూపం ఎక్కడ? మనం ఎక్కడ? తన కుమారునికి ఇప్పుడు ఏ రూపం చూసినాం? ప్రేమ రూపం. మనకు కూడా ఆ రూపం ఇవ్వాలని. తన కుమారునికి ఏం చూసినాం? నీతి రూపం. మనకు కూడా అది ఇవ్వాలని. తన కుమారుని ఏ రూపం చూసినాం? సత్య రూపం. అది కూడా మనకి ఇవ్వాలని. తన కుమారుని ఏ రూపంలో చూసినా? మహిమా రూపంలో. అవన్నీ మనకి ఇవ్వాలని కోరు. చూడండి, నేను ఖచ్చితంగా చెప్పగలను, మీలో కొంతమంది పిల్లలు కానీ తల్లిదండ్రులు ఉన్నారు, నేను చెప్పే తప్పు కాదని మీరు ఖచ్చితంగా నమ్ముతారు అనుకుంటా. కూడా మీ ఒక కొడుకు ఉన్నాడు, లేదా కూతురు ఉంది. మీరు బాగా ఉన్నవాళ్ళు వెల్ ఆఫ్, లైక్ ఇక్కడ ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అనుకోండి.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలకి బట్టలు, షూ, అది వాచ్ అన్ని తీసుకొని రావడానికి ఇష్టపడతారు. ఎలాగంటే తీసుకుని వస్తారంటే, నా కొడుకు వేసుకునే డ్రెస్ ఇక చర్చ్లో ఎవరు వేసుకోకూడదు, నా కొడుకు లాంటి వాచ్ చర్చ్లో ఎవ్వరు కట్టకూడదు, నా కొడుకు లాంటి బండి చర్చ్లో ఇంకెవ్వరు నడపకూడదు, నా కొడుకు లాంటి మొబైల్ ఫోన్ చర్చ్లో ఇంకెవ్వరు ఉండకూడదు, నా కొడుకు లాంటి డ్రెస్ చర్చ్లో ఎవ్వరు ఉండకూడదు. అలా కనిపించిన వెంటనే ఎవరి అబ్బాయి చాలా రిచ్గా ఉంది, ఎవరి అమ్మాయి చాలా రిచ్గా కనిపిస్తుంది, పలానా వాళ్ళ అదే అర్థమైంది. అప్పుడే చూసిన వెంటనే అర్థం. వేరే వారికంటే మన పిల్లలు ఎలాగుండాలనుకుంటాం? ఈ షుడ్ బి ద ఓన్లీ వన్ అని అనుకుంటాం. అది భౌతికమైన తండ్రి యొక్క ఆలోచన. అది ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అనుకున్నాడు, నా కుమారుని వల్లే మిగతా వారికి కూడా. ఏ తండ్రికైనా అలాగ అనిపిస్తుంది? అనిపించదు. అయితే ఈ తండ్రి అనుకున్నాడు, నా కుమారుడు ఎంత పరిశుద్ధతలో ఉన్నాడు, భూమి మీద పడిపోయిన మానవులు కూడా అదే పరిశుద్ధతలోనికి రావాలి. నా కుమారుడు ఎంత నీతివంతుడో, భూమి మీద ఉన్న మానవుడు కూడా అదే నీతిలోనికి రావాలి. నా కుమారుడు ఎంత ప్రేమమయుడు, భూమి మీద ఉన్న మానవుడు కూడా అంతే ప్రేమమూర్తిలో కావాలి. నా కుమారుడు ఎంత మహిమ గలవాడు, భూమి మీద ఉన్న మానవుడు కూడా అంతే మహిమ రావాలి. నా కుమారుని కంటే ఏ విషయంలో తక్కువైనా అది నాకు సంతృప్తి కాదు. దట్ ఈస్ ద లాఫ్టీ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పెద్ద హృదయం అది. ఇప్పుడు పాపం చేత పడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తూ నిరీక్షణకు ఆధారం లేకుండా ఎక్కడో జీవిస్తున్న మన యొద్దకు ఈ ప్రేమ వచ్చింది, మనల్ని పట్టింది, బంధించింది, శిలువ దగ్గరికి తెచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, రక్షణలోనికి తెచ్చింది, రూపం ఇచ్చింది. ఇప్పుడు ఆయన రూపంలోనికి మార్చాలని దేవుడు సంకల్పించినాడు. ఇది మానవ ఊహకు మించి. దేవా, నాకేంటి నీ కుమారుని రూపమే, ఐ డు నాట్ డిజర్వ్ దట్. నాకు పాపమే కావాలి కానీ, సాతాన్ రూపమే కావాలి కానీ, హౌ కెన్ ఐ అక్వైర్, హౌ కెన్ ఐ గెట్, హౌ కెన్ ఐ కన్ఫర్మ్ మై ఇమేజ్ టు ద ఇమేజ్ ఆఫ్ దై డియర్ సన్? బట్ ఇట్ ఈస్ షీర్ గ్రేస్. ఆయన కృప మనకు సహాయం చేసి ఆ రూపంలోనికి తీసుకుని వస్తుంది. కనుక ఇవన్నీ మనకు జ్ఞాపకం తీసుకుని మనం ఆ కుమారుని రూపంలోనికి రావటం కొరకే దేవుడు తన కుమారుని శిలువ మీదకి పంపించి రూపం లేని వానిగా చేశాడు. ఇప్పుడు ఆరాధన ఏంటంటే, రూపం లేని నన్ను నీ కుమారుని రూపంలోనికి తీసుకుని వచ్చుట కొరకై ప్రేమ స్వరూపుని, సత్యస్వరూపుని, నీతి స్వరూపుని, మహిమా స్వరూపుని రూపం లేని వానిగా శిలువలో చేసినావు. ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోగలను. అది ఎన్నటికీ అట్లా ఉండవలసినది. ఇదిగో నా ఆరాధన. విమోచించబడిన ఆత్మ ఈ మాటలు పలుకును కాక.